అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడా మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో 2 పోలీస్ స్టేషన్. నేనే చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడి ఇదే మసాజ్ బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా? ఇదే మసాజ్ రా బాబు, ఇదే మసాజ్ కుండమ్మా. కపడ మసాజ్ నా పొంద మసాజ్. రొట్టెలు పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు, అమ్మో నా పరువు, అమ్మో అమ్మో గొప్ప పెరిగింది బాబోయ్. వినవే బాలా నా ప్రేమ గోల, గుబులు గుబులుగా గుండెలదరగా. వినవే బాలా నా ప్రేమ గోల. అబ్బా కోలు కోలో ఎన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలే లాగండి. ఏమండి ఇలా రండి. పట్టుకోండి పట్టుకోండి. అందులో ఇద్దరు అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నోలే అనిపించింది గురు. డ్యూయట్ తీసిరా, సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు, కానీ కొంచెం పెద్దది, అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా, అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే, దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయట్స్ సోలో సాంగ్సే కాదురా, డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత. చూస్తావా? వాడిని వదిలే, వాడు ఒట్టి నోటి చూస్తారు అంతే. ఒరే గాడిదా, నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబెత్తరతారా. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఇతను ఎవరో చెప్పొచ్చుగా, నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? సరసం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పీకల దగ్గర తిన్నా, ఎవడన్నా చూస్తే అవుతాడు. పట్టు ఎత్తాడు, కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెద్ద కవులు అయ్యారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు నీ మా పోటలేదు.
అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు? మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా ఏమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీదకి మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరింది. నా బంగారు తల్లి, నా ఎండుకొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదిలేస్తా వదులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాడతా నీకు, ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ ఆమె చూపించాల. ఎంత బాగా చెప్పారా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడు నేట్రా? ఏం పర్వాలేదు, మీ అబ్బాయి గారు అక్కడ తింటారు, డాడీ సీతమ్మ గారు మా డాడీ. మీరు గాని నన్ను గాని ఎక్కడైనా చూస్తారా? గుర్తులేదండి. నేను గాని మిమ్మల్ని గాని ఎక్కడైనా చూసానా? జ్ఞాపకం లేదండి. ఎందుకు మీరేం చేస్తుంటారు? ఆవిడేం చేయటం లేదు డాడీ, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ? వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళారు. అప్పటిదాకా హోటల్లో ఉండటం ఎందుకని ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ ఉండమని. కూర్చోండి కూర్చో. రామ్మోహన్ డాడీ, ఈయన రామ్మోహన్ గారని నా ఫ్రెండ్. రామ్మోహన్, ఈయన మా నాన్నగారు. ఓ నమస్కారం. నువ్వు గాని నన్ను గాని ఎక్కడైనా చూసావా? నేనేమైనా నిన్ను గాని ఎక్కడైనా చూసానా? ఏం చేస్తుంటావు? సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏ ఊళ్ళో? ఇదివరకు వైజాగ్లో. వైజాగ్లోనా? అన్నట్టు నీ పేరు గాని రామ్మోహనా? నా పేరు మీకు ఎలా తెలుసు? అదేంటి అమ్మాయి ఇప్పుడేగా పిలిచింది? ఎవరబ్బాయి? నేను సీతమ్మ గారి అబ్బాయి. నేను అడిగేది మీ తండ్రి గారి పేరు. నేను పుట్టింది మా అమ్మ. అంటే తండ్రి గాని లేకుండానే పుట్టావా? సార్ మరి తండ్రి ఎవరంటే చెప్పామయ్యా. చెప్పడానికి ఇష్టం లేదు. అసలు నీకు తెలుసా తెలియదా? ఆ విషయం నన్ను అడగండి. ఇంతకీ ఆయన ఉన్నాడా? సార్ ఆ విషయం తప్ప వేరే ఏ విషయం నాతో మాట్లాడు. ఏమిటయ్యా నీతో విషయాలు మాట్లాడేది? అసలు ఎవరివో నేను మాట్లాడాలి? నీ తల్లి ఎవరైతే నాకే, తండ్రి ఎవరైతే నాకే. వాళ్ళు ఉంటే నాకే, లేకపోతే నాకే. క్వార్టర్స్ దొరికినంత వరకు ఇక్కడ ఉంటానన్నావుగా? అవును ఉంటానే అన్నాను, కానీ ఇప్పుడు వెళ్తున్నా. రామ్మా. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేకాడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు.
ఎవరిని నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టు దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. వీడా గెద్దముఖ పంతులు? గుడ్ మార్నింగ్ రాంబాబు. నా పేరు మీకెలా తెలుసు? నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా. ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి. ఈ బెడ్కి నీకు ఇల్లు కావాలని చెప్పింది. నా దగ్గరికి వచ్చావంటే జోగులుగా నా గురించి చెప్పుంటాడు. అవునా? వాడు బుద్ధి లేక చెప్పాడు, నేను బుద్ధి లేక వచ్చాను. మీకే ఇల్లు లేకపోతే నాకే ఇప్పిస్తారు? ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తని, ఎగనామాలు పెట్టినవాడు 7 కొండల వాడని నువ్వు నమ్ముతున్నట్టుంది. అది పొరపాటయ్యా. నీకు ఇల్లు కావాలి కదా, ఓకే. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక వరండా, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, అద్దె 60 రూపాయలు, ఫస్ట్ డే పేమెంట్, ఓకే. ఎక్కడ? అక్కడ. అది మీ ఇల్లు కాదండి? నిన్నటి దాకా నా ఇల్లు, ఇవాళ నుంచి నీ ఇల్లు, రేపటి నుంచి మన ఇల్లు అయ్యా. అబ్బా 12 అయింది, ఆకలి ఇస్తుందయ్యా. భోంచేసావా? చేయలేదు, ఉండు. రామతారం గారు, మీ అబ్బాయిని ఎలా పంపించండి. ఏమిటి సార్? సుప్రియా హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్, పలక్ పన్నీర్, చపాతీ, రైస్, గెద్దముక్కు పంతులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంట్ గా తీసుకురా. డబ్బులు సార్? డబ్బులు కావాలయ్యా. గెద్దముఖ పంతులు, మొత్తానికి ప్రపంచం మీద పడి బ్రతుకుతున్నావయ్యా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం